నమస్తే పీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెల్లువిరిసిన మానవత్వం, కరోనా వేళ దాతల చేయూత. ప్రాణాలకు తెగించి కరోనా కష్ట సమయంలో ప్రజల సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధులు నిత్యావసర వస్తువులు అందించడమే అభినందనీయమని మేయర్ గంగాల సుజాత అన్నారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ నారా హాను కుమారుడు అనీష్ సాయి జన్మదినం సందర్భంగా 100 మంది జర్నలిస్ట్, కెమెరామ్యాన్లకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేసి కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరైన నిర్వాహకులను అభినందించారు. ఫ్రంట్ లైన్ వారియర్లు అయిన జర్నలిస్టులకు ఎంత చేసినా తక్కువేనని, వారు చేసే సర్వీస్ ముందు ఇది చాలా తక్కువ అన్నారు. చాలీచాలని వేతనాలతో సామాజిక దృక్పథంతో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మరో ముఖ్య అతిథి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు గొట్టిపట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ, కుటుంబాలను కూడా పట్టించుకోకుండా నిరంతరం వార్తా సేకరణలో అలుపెరగని కృషి చేస్తున్నటువంటి జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం ప్రశంసనీయమన్నారు. కార్యదర్శి బ్రహ్మం, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారుల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, చైతన్య సర్వభారతి అధ్యక్షులు నూకతోటి శరత్బాబు నాయక్, ట్రస్ట్ అధ్యక్షురాలు షహనాజ్, ఎస్కే సర్దార్, గొల్లపూడి రవి, బొడ్డపాటి వెంకట్, నేరెళ్ల శ్రీనివాసరావు, ఎన్ శ్రీకాంత్, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా అనీష్ సాయి గుర్తుగా మరి ఇక్కడ ఉన్నటువంటి విలేకరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రొవిజన్స్ని సప్లై చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే మా బాబు, వాళ్ళ తల్లి ఇద్దరూ కూడా అమెరికాలో నల్లవారి చేతుల్లో దారుణంగా చంపబడడం, ఆ బిడ్డకి గుర్తుగా మరి ఆ తండ్రి ఇచ్చినటువంటి యొక్క సహాయాన్ని నిజంగా హర్షించనీయదగిన విషయమే. ఇప్పుడు కరోనా వేవ్ ఎక్కడున్నా సరే ఎంతోమందిని అతలాకుతలో చేస్తూ ఇక్కడున్నటువంటి మరి మీడియా మిత్రులు కూడా చాలామందిని మనం కోల్పోవడం జరిగింది. అయితే అందరూ కూడా అందరికీ డబ్బున్న సహాయం చేయడానికి కొందరు మాత్రం ముందుకు వస్తారు. అలాంటి వారిలో మరి సాయి వాళ్ళ తండ్రి గారికి కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే చారిటబుల్ ట్రస్ట్ నడిపించినటువంటి వీరందరికీ నేను సర్దార్ వాళ్ళ మిస్సెస్, అలాగే ఇంకా మరి పెద్దలు మురళీకృష్ణ గారు,
వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ట్రస్ట్లో కూడా చాలామంది దివ్యాంగులు డమ్ అండ్ డఫ్ అలాగే హ్యాండిక్యాప్డ్ పిల్లలు కూడా మరి ఒక 50 మంది పిల్లల వరకు ఇక్కడ ఉండి మనకు ఉచితంగా మరి ఎడ్యుకేషన్ అయితేనేమి షెల్టర్ అయితేనేమి అంతా ఇస్తూ వాళ్ళ ముందుకు నడిపిస్తున్న మరి వీరందరికీ మండకృష్ణ గారికి ఈ ట్రస్ట్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి ముందుకు వెళ్ళాలని ప్రజలు ఇంకా ఈరోజు సూర్య సిరి దివ్యాంగుల ట్రస్ట్ ఆధ్వర్యంలో అదేవిధంగా జర్నలిస్టుల ఫెడరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు సర్దార్ గారిని అదేవిధంగా మండల మురళీకృష్ణ గారిని రిక్వెస్ట్ మేరకు విలేకరుల యొక్క చాలామంది పేదలు ఉన్నారు, వారి దీనికోసమని వాళ్ళ ట్రస్ట్ తరఫున అదేవిధంగా వాళ్ళ ఎన్ఆర్ఐ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సూర్యశ్రీ ట్రస్టుకు సంబంధించి ఇదేమి పెద్ద ఆర్థికమైన సంస్థ కాదు. ఉన్న దాంట్లో అబ్బాయిని రిక్వెస్ట్ చేయడంతో సర్దార్ వాళ్ళ మిస్సెస్ని అదేవిధంగా మురళీకృష్ణ గారి ద్వారా ఈ కార్యక్రమం వాళ్ళు మంచి మనసుతో మీడియా మిత్రులకి అదే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ప్రత్యేకంగా ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రవాస భారతీయుడు హనునారా గారు వాడి కుమారుడు అనీష్ సాయి నారా పుట్టినరోజు సందర్భంగా మనకి మీడియా ప్రతినిధులకి నిత్యావసర సరుకు అందజేయమని చెప్పి మనకు 70,000 రూపాయలు విలువైన సరుకు అందజేయడం జరిగింది. ఈరోజు మన మేయర్ గంగా సుజాత గారి చేత మరియు మన ట్రస్ట్ తప్పు మండ మురళీకృష్ణ గారి చేత ఈ నిత్యావసర సరుకును అందజేయడం జరుగుతుంది. మనకి ఇంత అవకాశం ఇచ్చినటువంటి మండ మురళీకృష్ణ గారికి నారా హను గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీడియా ప్రతినిధులు కూడా దగ్గర ఉండేసి వాళ్ళకి రావాలని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళకి ఏం తక్కువ పడితే దయచేసి నన్ను మళ్ళీ ఇంకోసారి కంపెనీకి వస్తుందిగా కోరుతున్నాను. సెలవు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఒంగోలు నగరంలోని విలేకరుల మిత్రులకి 100 మందికి బియ్యం ఇస్తా ఉన్నాం. ఈ కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేషెంట్లు కూడా ప్రతిరోజు అల్పాహారము భోజనం కూడా మేము పంపిస్తూ ఉన్నాం. వాటితో పాటు దివ్యాంగులకు అందులకు వాళ్ళందరికీ తన వంతు సేకరిస్తున్నాము. 200 మందికి పేదలకి బియ్యము కందిపప్పు కూడా ఈ కాలంలో పంచడం జరిగింది. భవిష్యత్తులో ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ సూర్యశ్రీ ట్రస్ట్ సందర్శించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి కరోనా వల్ల ఇబ్బంది పడే వాళ్ళకి మా వంతు సహాయ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండారు సోమరాజు సూచనల మేరకు ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో బీసీ జానకిరామ్ సహకారంతో స్థానిక జయరామ్ సెంటర్ గోశాల నందు గోమాతలను పూజించి వాటికి గ్రాసం అందించారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ గత 20 రోజులుగా దాతల సహకారంతో ఆహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గోమాతను పూజించడం వలన ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా కోశాధికారి షేక్ అజీష్, నగర ప్రధాన కార్యదర్శి పోతులూరి శివబ్రహ్మచార్యులు, మఠం చంద్రశేఖరాచార్యులు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అలుగుపల్లి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న ఈ తరుణంలో 20 రోజుల నుంచి కూడా పేదలందరికీ కూడా ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ రోజున సర్వదేవతలు కొలువై ఉన్నటువంటి గోమాత యొక్క అనుగ్రహం కోసం గోమాతను ఎవరైతే పూజిస్తారో వారి యొక్క కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. కనుక ఈ రోజున గోమాతలకు ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాము.
చాలా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క కరోనా మహమ్మారి మన ప్రజల నుండి దూరమై ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఎంతో కొంత ఆదుకోవాలనే సదుద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కేసిని శంకర్రావు గారు, అలాగే జిల్లా అధ్యక్షుడైనటువంటి సోమరాజు గారు, అలాగే మా గౌరవ అధ్యక్షుడైన బ్రహ్మానంద శర్మ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తూ అన్నార్థులైన వాళ్ళకి అసలు ఎవరు కూడా మామూలుగా పస్తులు ఉండకూడదనే సదుద్దేశంతో మా శాయశక్తుల మేము రోజు మామూలుగా ఈ ఆహార పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ 20 రోజుల నుంచి చేస్తున్నాం. కాబట్టి అందులో మామూలుగా మోగజీవులైనటువంటి మామూలుగా ఎవరిని అడగలేవు. మనుషులైతే మామూలుగా నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతారు. కానీ మామూలుగా పశుపక్షాదులు ఏం అడగలేవు. కాబట్టి అందుకని చెప్పి ఈ రోజున ఈ గోశాలకు వచ్చేసి మేము ఈ గోశాలలో ఉన్నటువంటి ఈ గోవులన్నిటికి కూడా మాకు చేతనంతలో ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మేము పండ్లు, కూరగాయలు, అట్లాగే ఆకుకూరలు తీసుకొచ్చేసి ఈరోజు పంచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అనేక మంది తమ ప్రోత్సాహాన్ని మాకు అందజేశారు స్వచ్ఛందంగా వచ్చేసి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కరోనా కాలంలో కష్టపడుతున్న ప్రజలందరినీ కూడా ఆదుకొని ఈ కరోనా మహమ్మారిని పారద్రోలి తమ డిమాండ్లు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు స్థానిక రైన్స్ నందు నిరసన చేపట్టారు. కోవిడ్ బాధితులకు సేవలు అందిస్తూ వారికి రక్షణ కరువైందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన స్టైఫండ్ ను ప్రభుత్వం సకాలం అందించాలని కోరారు. Justice! We want justice! We want justice! We want justice! 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 We want justice! Save the saviors! Save the doctors! Save the saviors! Save the doctors! We want justice! We want justice! No service! Without protection! No service! Without protection! No service! Without protection! We want justice! We want justice! 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 We want justice! 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 We want saviors! Save the doctors! Save the saviors! Save the doctors! We want justice! We want justice! No service! Justice! We want justice! Save the saviors! Save the doctors! Save the saviors! Save the doctors! We want justice! We want save the saviors! Save the doctors! Save the saviors! Save the doctors! We want justice! We want justice! We want justice! 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 We want justice! 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 We want justice! Save the saviors! Save the doctors! Save the saviors! Save the doctors! Justice, justice. We want 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 justice. 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 We want justice. Justice. నేను డాక్టర్ నితీష్ ఇక్కడ హౌస్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను జీజీహెచ్ ఒంగోలులో. ఇవాళ ఏంటంటే మేము ఏపీ జూడా పిలుపు మేరకు జీజీహెచ్ ఒంగోలు తరపున ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. మెయిన్గా మా డిమాండ్స్ ఏంటంటే కోవిడ్ ఇన్సెంటివ్స్, కోవిడ్ డాక్టర్స్కి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి వర్క్ చేస్తున్నందుకు, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్సో సోషల్ సెక్యూరిటీ. మనకి ఇక్కడ హాస్పిటల్ వార్డ్స్లో మనకి విత్ ఇన్ ఏపీ కాదు ఆల్ ఓవర్ ద ఇండియా మనకి డాక్టర్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. అంటే ఆ రీజన్స్ ఏంటి? అటెండెంట్స్ అండ్ అదర్ రిలేటివ్స్ వాళ్ళు కోవిడ్ డెత్ అయిన పేషెంట్స్కి తరపున మా మీద అటాక్ చేస్తున్నారు. అంటే లైక్ మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం బట్ మాకు సెక్యూరిటీ ఉన్నట్ల, అదొక ఇష్యూ. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఏంటంటే కోవిడ్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఒకటి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ టీడీఎస్ ఇష్యూస్, అంటే స్టైఫండ్ మనకు కరెక్ట్గా ఇవ్వట్లేదు, టీడీఎస్ ఇష్యూస్ అవి రిజాల్వ్ చేయాలి. ఇది మేము స్ట్రైక్ ఇవాళ స్ట్రైక్ పరంగా ఫస్ట్ డే ఆఫ్ ద స్ట్రైక్ ఇవాళ ఏంటంటే నాన్ కోవిడ్ ఎలెక్టివ్ వార్డ్స్ అంటే ఓపీ సర్వీసెస్ వార్డ్స్ని బ్లాక్ చేసాం. రేపు వచ్చేసి కోవిడ్ వార్డ్స్, ఎల్లుండి ఎమర్జెన్సీస్, అండ్ లాస్ట్ డే వచ్చేసి ఐసీయూస్ని బ్లాక్ చేస్తాం. ఇవాళ డిఎంఈ మమ్మల్ని మీటింగ్కి పిలిచింది. సో దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. సో ఇన్ కేస్ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వకపోతే స్ట్రైక్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నాము. మీ పేరు? డాక్టర్ నితీష్ ఇక్కడ హౌస్ సర్జన్గా వర్క్ చేస్తాం.
అండి నేను ఇక్కడ నా పేరు డాక్టర్ అశ్విని. నేను ఇక్కడ ఇంటర్న్గా చేస్తున్నాను జీజీహెచ్ ఒంగోలులో. మా బేసిక్ డిమాండ్స్ ఏంటి అని అంటే కోవిడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అండి. బేసిక్ అంటే కోవిడ్ వర్క్స్ చేశారు, దానికి డీసెంట్ ఇన్సెంటివ్స్ లేవు ఒకటి. ఇంకోటి ఏంటంటే సోషల్ సెక్యూరిటీ కోసం, సోషల్ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ చాలా అటాక్స్ జరుగుతాయి. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో డాక్టర్స్ ఎంతో రిస్క్ చేసి వాళ్ళని సేవ్ చేస్తున్నా కూడా జస్ట్ 1 or 2% పీపుల్ వల్ల వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో. ఇది కరెక్ట్ కాదు అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటి అని అంటే ఇన్సూరెన్స్, హెల్త్ వర్కర్స్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం. ఈరోజు మా మెయిన్ మోటో ఏంటి అని అంటే నాన్ కోవిడ్ ఎలెక్టివ్స్ని ఆపేసాము. నెక్స్ట్ డే ఇది కనుక మాకు డిమాండ్ ఇవ్వకపోతే, అంటే ఈ డిమాండ్ మేము ఇచ్చిన డిమాండ్ అనేది వాళ్ళు సరిగ్గా హయ్యర్ అఫీషియల్స్కి వెళ్ళలేకపోతే రేపు కోవిడ్ ఎలెక్టివ్స్ కానీ కోవిడ్ ఎమర్జెన్సీస్ నెక్స్ట్ డే అండ్ కంప్లీట్ ఎమర్జెన్సీస్ బ్లాక్ చేయాలి. లాక్డౌన్ కారణంగా వైద్యం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి స్థానిక మాతా శిశు వైద్యశాల ఆవరణంలో ప్రకాశం జిల్లా NSUI ఆధ్వర్యంలో ఆహార పంపిణీ చేపట్టారు. పేదవారు ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. వాళ్ళకి ఉద్దేశించి NSUI కొంచెం ముందరకు వచ్చి వాళ్ళకి ఆహార పంపిణీ చేయడం జరిగింది. మీరు కూడా చాలా వరకు మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, మీ సరౌండింగ్స్లో ఎవరైనా కరోనా పేషెంట్లు కావచ్చు, లేదంటే ఆహారపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మీ వంతు సాయం చేయాలని చెప్పి NSUI తరఫున మీకు కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వానికి ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాము. మన రాష్ట్రంలో చాలా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఆహార విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. ఒకసారి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వ క్యాంటీన్లో ఉన్న కాంట్రాక్టర్ని ఒకసారి పిలిచి మాట్లాడి ప్రజలకి న్యాయం చేయ విధంగా ప్రభుత్వం మీద నమ్మకం కలిగేలా పనిచేయాలని చెప్పి NSUI తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా చిన్న విషయం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మన విద్యాశాఖ మంత్రి గారికి ఒక చిన్న విషయం, పదవ ఇంటర్ పరీక్షలు మన రాష్ట్రంలో పెడతామని చెప్పి పందెం మీద కూర్చున్నారు. ఇలాంటి సమయంలో పరీక్షలు పెట్టి విద్యార్థి జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. మన దేశంలో చాలా రాష్ట్రంలో 10వ తరగతి కావచ్చు, ఇంటర్ కావచ్చు పరీక్షలు రద్దు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో కూడా చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. NSUI ప్రజల పక్షాన ఉంటుందని చెప్పి, ప్రజలకి ఎప్పుడు అన్నగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ విధంగా కళారంగం ద్వారా జీవనాన్ని గడుపుతున్న కళాకారులు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయారని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రకాశం జిల్లా కళాకారుల సమైక్య అధ్యక్షులు CH చక్రవర్తి అన్నారు. స్థానిక లైటింగ్ అండ్ మైక్ షాపింగ్ కాంప్లెక్స్ నందు పేద కళాకారులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని రంగాల్లో ఉన్నవారిని చేయుత ద్వారా ఆదుకుంటున్న ఈ ప్రభుత్వం కళాకారులకు కూడా సహాయం చేయాలని అంగళకుర్తి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ, యేసుబాబు, సుధాకర్, ఆర్వైరావు, మౌలాలి, రాంబాబు పలువురు కళాకారులు పాల్గొన్నారు.
రంగస్థల కళాకారులు చాలామంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలో రంగస్థలం నుంచి సినిమా రేంజ్కి ఎగిరినటువంటి టి కృష్ణ గారు, ఎంఎస్ హరినాథ్ గారు, ఎంతో గొప్ప గొప్ప ఆర్టిస్టులు, కళాకారులు, రచయితలు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కళాకారులకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గవర్నమెంట్ వారిని కళాకారులకి వృద్ధాప్య పెన్షన్లు కానీ, కళాకారుల పెన్షను, గుర్తింపు కార్డులు, అలాగే కళాకారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఒక కళాకారుల కాలనీ కూడా మన ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయాలని మా ప్రకాశం జిల్లా కళాకారుల సమైక్య ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కరోనా వల్ల కళారంగాన్ని అదే జీవనోపాధారంగా తీసుకున్నటువంటి వృత్తి కళాకారులుగా బతుకుతున్నటువంటి కళారంగాన్ని నమ్ముకొని టెక్నికల్గా, రచయితలుగా, దర్శకులుగా, అదేవిధంగా జీవనాన్ని గడుపుతున్నటువంటి ఎంతోమంది కళాకారులు ఈరోజు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం సాంస్కృతిక రంగాన్ని ఇంకా దరిచేర్చుకోలేదు. అన్ని రంగాలని, అన్ని విభాగాలని, అన్ని వృత్తులని ప్రభుత్వం చేయూతనిస్తుంది. కానీ కళారంగానికి సంబంధించి, సాంస్కృతిక రంగానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా హక్కును చేర్చుకోలేకపోవటం ఎంత బాధాకరమైనది ఒకసారి తెలుసుకోవాలి. రాజుల కాలం నుంచి, రాజుల పరిపాలన నుంచి సాంస్కృతిక రంగం మన రంగాన్ని బ్రతికించుకోవడానికి సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి ఎన్నో విభాగాల ద్వారా ఆ ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో పాటు, ప్రజల్ని ఆలోచింపజేయడంతో పాటు సాంస్కృతిక రంగాన్ని ఆహ్లాదకరంగా, ప్రజలకు ఆహ్లాదకరంగా, ఎంతో స్వేచ్ఛగా బ్రతికేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను బ్రతికించేది మన కళలను బ్రతికించుకోవాల్సిన సాంస్కృతిక రంగాన్ని ప్రభుత్వం ఇంకా పట్టించుకోకపోవటం వల్ల ఇక్కడ దీంట్లోనే వృత్తిలో పనిచేస్తున్నటువంటి వీళ్ళల్లో వీళ్ళు ఒకళ్ళకై ఒకళ్ళు సహకారం చేసుకుంటూ ఒకళ్ళను చేయూతతో ఆదుకోవటంలో భాగంగా ప్రకాశం జిల్లా కళాకారుల ఈరోజు ముందుకు రావటం ఎంతో అభినందనీయ విషయం. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కళాకారులు వాళ్ళ నైపుణ్యంతో ఎంతోమందిని ఉత్తేజపరిచి సాంస్కృతిక చైతన్యం కలిగిస్తూ ఉంటారు. అలాంటి కళాకారులు వాళ్ళు ఉంటే కానీ వాళ్ళ వల్ల ఎంతోమంది బ్రతుకుతూ ఉంటారు. స్టేజ్ వాళ్ళు కానీ, మైక్ సౌండ్ సిస్టమ్ వాళ్ళు కానీ ఎంతోమంది బ్రతుకుతుంటారు. ఈ కోవిడ్-19 వల్ల కళాకారులు కళలు లేకపోవటం వల్ల ఎంతోమంది తిండి, ఆహారం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ మన ప్రభుత్వం వారు ఆటో వాళ్ళకి చేయూత, మన తోపుడు బళ్ళ వారికి చేయూత ఇచ్చినట్టుగానే ఈ కళాకారులకు కూడా చేయూత ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి ఎంతో కొంత ఇంత అమౌంట్ అని ఇచ్చేసి వాళ్ళని కూడా ఆదుకోవాలని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులను కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని గారిని కానీ, ఈ ప్రభుత్వాన్ని అంతా మా కళాకారుల సమైక్య తరఫున మేము వేడుకుంటూ ఉన్నాం. అమూల్ పాల వెల్లువ పథకం సహకార పాడి రంగాన్ని బడా పరిశ్రమలకు అప్పగించడమే తప్ప ప్రయోజనం శూన్యమని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డిపిఎన్ స్వామి ఆరోపించారు. స్థానిక సిపిఐ ఎంఎల్ కార్యాలయం వద్ద రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా నడుస్తున్న పాల డైరీలను ప్రభుత్వం నడపాలని డిమాండ్ చేశారు. ఒంగోలు పాల డైరీని తక్షణం పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేజండ్ల రామారావు, కార్యదర్శి లలిత కుమారి, నాయకులు కోటేశ్వరరావు, శివరామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. గట్టిగా అరవండి. ఏంది అసలు అరవట్లేదు మీరు ఈరోజు? భారతదేశంలో అనేక ప్రైవేటు సంస్థల్ని, సహకార రంగ సంస్థలు కూడా నష్టపరిచి అది అభివృద్ధి అవుతూ ఉంది. అలాంటి సంస్థని తీసుకురావడం అంటే దారుణ పరిస్థితి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ డైరీ సంబంధించిన ఆస్తులన్నింటి కూడా అమూల కంపెనీకి దారదత్తం చేస్తూ, అలాగే ప్రభుత్వ డబ్బుని ఖర్చు పెడుతూ దాన్ని స్పాన్సర్గా మారాడు. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఇది కేవలం రైతుల యొక్క మేలు కోసం కాదు, అక్కచెల్లెమ్మలకి మేలని వాగ్దానం చేస్తూ ఆచరణలో ఒక పెద్ద బడా కంపెనీకి ఒక ఒత్తాసుగా మారారు. దీని వెనక పాలకుల యొక్క ఉద్దేశాలు, ప్రభుత్వ అధికారుల యొక్క ఉద్దేశాలు, ప్రభుత్వంలో అధికారులు ఉన్నటువంటి పాలకుల ఉద్దేశాలు వేరే ఉన్నాయి. ఈ పెట్టుబడులన్నీ కూడా వాళ్ళ యొక్క పెట్టుబడులు అమూల కంపెనీ ద్వారా
వ్యాపారం చేసుకోవడానికి అమూలాన్ని ఒక స్పాన్సర్ కంపెనీగా పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ డైరీ వ్యవస్థ అంతా కూడా నాశనం చేస్తూ ఉన్నారు. అందుకే వెంటనే అమూలా కంపెనీ లీజు రద్దు చేయాలా. అమూలా కంపెనీ అమూలా కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని వేల రూపాయలని వెనక్కి తీసుకోవాలా. అలాగే ఒంగోలు పాల డైరీని పునరుద్ధరించాలా. రెండో వైపున ఆ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, పాల డైరీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ కూడా అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము కోరుతూ మొత్తం అమూలా కంపెనీ వెళ్ళిపోవాలని, అమూలా కంపెనీ స్థానంలో ఆంధ్రప్రదేశ్ డైరీ వ్యవస్థ మరలా రావాలని, రైతులకి మేలు జరగాలని చెప్పి కోరుకుంటూ ఇవన్నీ కూడా అమూల్ వాళ్ళకి దారాదత్తంగా చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా కాకుండా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీలు అన్నీ కూడా ఒక సంఘము, వైజాగ్, ప్రకాశం మినహాయించి తత్మా అన్నీ కూడా 3 కోట్ల రూపాయలకి లీజుకి ఇవ్వడం జరిగిందనేది మనం వింటూ ఉన్నాము. అదేవిధంగా మన ఒక్క డైరీ ప్రాజెక్టే ఫ్యాక్టరీ 7 సంవత్సరాలకి 48 కోట్లకి మేము ఎన్డీటీపీ వాళ్ళకి ఒక్క 7 సంవత్సరాలకే ఇచ్చాము. 48 కోట్లకు లీజుకి ఇచ్చాము. ఆ 48 కోట్లు అప్పు తీర్చుకొని మా ఫ్యాక్టరీ మాకు అప్పు చెప్పి వెళ్ళిపోయారు. ఒక్క 7 సంవత్సరాలకే ఇంత డబ్బుకి మేము లీజుకి ఇస్తే మొత్తం మీద అన్ని డైరీలు ఆంధ్రప్రదేశ్ అన్నీ కలిపి కూడా 3 కోట్లు ఇవ్వటం అనేది చాలా దారుణమైంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈ అమూల్కి కాకుండా సహకార రంగం ద్వారానే పాల డైరీని నడపాలని, అదేవిధంగా ఉద్యోగస్తులకి కూడా రావాల్సిన బకాయిలు కానీ పిఎఫ్లు కానీ వాళ్ళకి తూకొకసారి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి సంతకాలు పెట్టించుకొని వాళ్ళని మభ్యపెడతాం. పాల ఉత్పత్తిదారుల శ్రమతోటి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించి పాల ఉత్పత్తిదారులందరికీ సహకారం అందిస్తున్న ఈ డైరీలని కార్పొరేట్స్ సహకార సంస్థ అని చెబుతున్న అమూల్ కంపెనీ అది ఈరోజు కార్పొరేట్ స్థాయికి చేరింది. దేశంలోనే 15వ స్థానంలో ఉంది. ఈ డైరీకి అప్పజెప్పడాన్ని ఖండిస్తూ వెంటనే అమూల్ని వెనక్కి పంపించాలని, ప్రభుత్వము సహకార సంస్థలకి సహకారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ పార్టీ నిరసన కార్యక్రమం గతం నుంచి సాగుతుంది. ఈరోజు మరోసారి అమూల్ కంపెనీని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ నా పేరు ఎస్ లలిత కుమారి. వెల్లు విరిసిన మానవత్వం, కరోనా వేళ దాతల చేయూత. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.